జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు ముగ్గుతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, పాడ నేర్చిన నోరు ఆడ నేర్చిన కాలు ఊరికే ఉండదంటారు కదా. అట్లా వెయ్య నేర్చిన నా చెయ్యి అయితే ముగ్గు వేయకుండా ఉండలేకపోతుందనమాట. అయితే వాకిట్లో ఇంటి ముందు కాకుండా ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ పక్కనే ముగ్గు కనిపించేసరికి ఆ ముగ్గుని అట్లా నాకు తోచింది వేసుకుంటూ వెళ్తూనే ఉన్నానమాట. విసుగు రానిది బోర్ కొట్టని పని ఏదైనా ఉందంటే నాకు ఈ ముగ్గేయడమే అనమాట. మీరు ముగ్గు చేతికిచ్చి ఎంత పెద్దది ఏమన్నా కానీ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటానమాట. దానికి పర్ఫెక్షన్ ఉందా, నీట్‌గా ఉందా, ఏది లేదు, అట్లా వేస్తూ వెళ్తూనే ఉంటా. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే దోసలు అండ్ వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. దోసలు చేసుకోవడం కూడా విశేషం ఏంటంటే, నేను ఇది శనగపప్పు శనగలతోటి ఈ దోసలు ప్రిపేర్ చేస్తున్నా. బియ్యాన్ని అండ్ అలాగే శనగపప్పు శనగల్ని కలిపి చేసుకునే దోశలు అనమాట. 3 వంతుల బియ్యానికి 1 వంతు శనగలు శనగ గుళ్ళు కలిపి కడిగి ఒక 4-5 గంటల పాటు నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీకి వేసుకొని నైట్ మొత్తం దీన్ని పులియబెట్టుకోవాలి. ఇట్లా పులిసిన దోశతో చేస్తే టేస్ట్ బాగుంటుంది, అట్లనే చాలా బాగా వస్తాయి అన్నమాట గుల్లగా దోశలు. ఇట్లా ఉప్పు అండ్ అలాగే నీళ్ళు పోసుకొని దోశల బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే. మీరు ఇవి ఎంత పలచగా వేద్దామని ట్రై చేసినా కూడా వస్తాయి, కానీ ఇవి కొద్దిసేపట్లోనే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. చాలా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా అయితే ఉండవు అన్నమాట. ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడూ శనగలే కాకుండా అప్పుడప్పుడు సద్దలు అండ్ అలాగే పెసర్లు, మినుములు, వీటితోటి మినుములు అంటే రెగ్యులర్ కాబట్టి ఇట్లా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. అంటే మనం వాటిని కేవలం నానబెట్టి మిక్సీకి వేసి దోశలాగానే వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. చట్నీ కోసం అయితే నేను పచ్చిమిర్చి, టమాటో వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, వెల్లుల్లి అండ్ అలాగే ఉప్పు వేసి మిక్సీకి వేసేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి సద్దలతో కూడా ట్రై చేయండి, సూపర్‌గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో వీలుంటే పోస్ట్ చేస్తాను అనమాట. సద్దలతోటి ఇంకా బాగుంటుంది శనగల కంటే కూడా. ఈరోజైతే నేను ఈ సమ్మర్‌లో మనం ఎక్కువగా వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే ఎండాకాలం చాలామంది వడియాలు నిలువ పెట్టుకోవడానికి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఈ సంవత్సరం ఈ వడియాలు మా అమ్మ చేసిన స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఎంత క్రంచీగా ఉంటాయంటే అంత క్రంచీగా ఉంటుందన్నమాట. బయట దొరికే వాటికంటే కూడా ఇంట్లో హోమ్మేడ్గా అన్నీ మన చేతులతో స్వయంగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట నుంచి వృధాగా ఏమీ కొనుక్కురావాల్సిన పని లేదనమాట. మా ఇంట్లో అయితే జనరల్గా సాంబార్ ఐటమ్స్ ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు పక్కాగా వాళ్ళకి ఇలాగ పాపళ్ళన్నా లేకపోతే బ్యాట్స్ అన్నా ఉండాలి. అలా కాకుండా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. దానికోసం అయితే రేషన్ బియ్యాన్ని కడిగేసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకు రేషన్ బియ్యము చేసే అంత మేలు ఇంకా అసలు ఏవి చేయవండి. అవి వచ్చేది మనకి ఫ్రీగా. వాటితోటి ఉపయోగించుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అసలు నాకు రేషన్ బియ్యం మీద ఒక సిరీస్ లాగా చేయాలి వంటలు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాగే కూడా నేను ముందు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ రేషన్ బియ్యం మీద. ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి 3 వంతులు మీరు తీసుకున్న దానికంటే 3 వంతులు నీళ్ళు ఎక్స్ట్రా తీసుకొని ఎసరులాగా పెట్టుకొని ఆ రైస్ని అందులో వేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక రోల్ తీసుకోండి. ఇదైతే వుడెన్ రోలు. నేను కొనుక్కు రాకుండా ఈ వుడెన్ తోటే ఒక రోల్ చేసుకున్నాను అనమాట. మేము చేసేది ఫర్నిచర్కి సంబంధించిన వర్క్ కాబట్టి కొంచెం నాకు కన్వీనియంట్గా ఎంత సైజులో కావాలో అట్లా ఒక వుడెన్ రోల్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర అండ్ అలాగే మిరియాలు వేసి కచ్చపచ్చగా దంచాలి. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక చిన్న ముద్ద అయ్యేటట్టుగా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని దంచేయాలన్నమాట. మీకు కావాలి అంటే మీరు రైస్ ఉడుకుతున్నప్పుడు వేయొచ్చు, లేదంటే ఇలాగ మసాలాలోనైనా వేయొచ్చు అనమాట. కానీ ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి. ఈ వడియాల్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఉప్పు కొంచెం ఎక్కువగా వేస్తే అది ఉప్పు కషం అయిపోతుంది, లేదు అంటే చప్పగా అయిపోతుంది అనమాట. నాకు ఇది ఒక్కటే మైనస్. ఇట్లా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైస్ని అయితే బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. అట్లా ఉడకడం లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అన్నాన్ని మొత్తం కూడా మెత్తగా మెదిపేసేయాలన్నమాట. ఇట్లాగా కంటిన్యూగా ఒక 2-3 నిమిషాలు వేడి మీద ఉన్నప్పుడే మెదిపేసారనుకోండి, మనకి ఇది పిండి ముద్దలాగా ఫామ్ అవుతుంది. మనం వడియాలు వేసుకునేటప్పుడు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట మనకి.
ఇట్లా రైస్ మొత్తం మెదిపేసిన తర్వాత మనము తీసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా గూడా ఈ రైస్‌లో మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. దీనికి స్పూన్లు, గరిటెలు పనికిరావు. పప్పుగుత్తి అయితేనే మనకి ఈజీగా కలిసిపోతదనమాట. ఇట్లా రైస్‌లో మొత్తం కలిపేసిన తర్వాత మా అమ్మ ఏం చెప్పిందంటే, ఇందులో వంట సోడా వెయ్యకపోయినా గూడా బాగానే పొంగుతాయని చెప్పింది. కానీ నేను లైట్‌గా వంట సోడా గూడా వేశాననమాట. అండ్ అలాగే టేస్ట్ చూసిన తర్వాత నాకు సాల్ట్ గూడా కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్‌ని అండ్ అలాగే మన వంట సోడాని వాటర్‌లో డైల్యూట్ చేసి వేశాను. ఎందుకంటే డైరెక్ట్‌గా వేస్తే మొత్తం కలవదు కాబట్టి కొంచెం నీళ్ళల్లో కలిపి అందులో కలిపేసి మళ్ళొకసారి పప్పు గుత్తితో కలిపేశాననమాట. ఇదంతా లెంతీ ప్రాసెసు. ఇలా ఉడికించాలి, కలపాలి అలా ఫీల్ అయితే మాత్రం మీరు ఒక వంతు బియ్యానికి 4 వంతుల నీళ్లు పోసి స్టవ్ పైనే మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని, ఆ ఉడుకుతున్న ప్రాసెస్‌లోనే చిటికెడు వంట సోడా, ఉప్పుని వేసుకున్నారనుకోండి, మీకు ఈ ప్రాసెస్ గూడా ఏమి ఉండదనమాట. ఇలాగా మనకి ఒక ముద్ద కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి వాటర్ అద్దుకొని జంతికల గొట్టంలో అయితే పెట్టుకొని మనం ఇవి చక్రాల్లాగా ఏసుకోవాలనమాట. మీకు వేసేటప్పుడు చాలా ముద్దగా, చాలా దగ్గరగా పెద్ద సైజులో వచ్చినట్టుగా అనిపించినా గూడా ఎండిపోయిన తర్వాత అవి చూడ్డానికి గూడా కనిపించేంత సన్నగా అయిపోతాయనమాట. ఇప్పుడైతే నేను ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇవి ఎండడానికి జస్ట్ ఒక్కరోజు ఎండ సరిపోతదండి. పెద్దగా రోజుల తరబడి ఎండ పెట్టాల్సిన పని అస్సలు లేదనమాట. చూడండి మనం మురుకులు ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. లేదంటే అక్కడక్కడ మీకు నచ్చినట్టుగా వేసేసుకోవచ్చు. అంటే ఒక షేప్ ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చనమాట. ఇట్లా అన్నీ ఏసేసి ఒక్కరోజు ఎండలో పెట్టండి. ఇప్పుడున్న ఎండలకి ఒక హాఫ్ డే ఎండ గూడా సరిపోతదనమాట. ఇన్ కేస్ ఏమన్నా ఎండనట్టుగా అనిపిస్తే మాత్రం వీటన్నిటిని ఒక బౌల్‌లోకి కలెక్ట్ జేసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం ఎండలో పెట్టుకున్నారనుకోండి, ఉన్న కొంచెం ఏమన్నా పచ్చి, తడి ఏమైనా ఉన్నా గూడా అది గూడా ఎండిపోతదనమాట. చూడండి ఎండిపోయిందంటే ఈజీగా వచ్చేస్తది. మీరసలు ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేకుండా చేతికి ఈజీగా ఊడొచ్చేస్తుంది. షేప్ గూడా ఏం ఔట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఎండకపోతే పొడిగా రాలిపోయినట్టుగా తొందరగా తీస్తే రాకుండా ఉంటదనమాట. అప్పుడేం జేయాలంటే మీరు వేసిన వడియాల క్లాత్ ఉంటది గదా! దాన్ని రివర్స్ జేసి దానిపైన కొన్ని నీళ్లు చిలకరించేసి తీశారంటే అది నానిపోయి ఈజీగా ఊడొస్తదనమాట. అట్లా ట్రై జేయండి. అట్లా గూడా బాగుంటదనమాట. సౌండ్ చూడండి ఇదంతా బాగా మెత్తగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని మనం మంచిగా సైడ్ డిష్‌గా దేనికైనా వాడుకోవచ్చు. లేదంటే ఉత్తగా గూడా ఈవినింగ్ పూట స్నాక్స్‌లా తినేయొచ్చనమాట. చూడండి నేను వంట సోడా ఎయ్యకపోయినా గూడా బాగా పొంగేవి. వేశాను గాబట్టి ఇంకా డబల్ పొంగినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇట్లాగా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని వేయించుకున్నారంటే సూపర్ క్రంచీ అయిన, టేస్టీ అయిన వడియాలు రెడీ అనమాట. ఒకసారి రేషన్ బియ్యంతోటి ఇట్లా ట్రై జేయండి. రేషన్ బియ్యంతోటి ఏదైనా జేయొచ్చు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేషన్ బియ్యంతోటి కాదేది వంటకు అనర్హం అన్నట్టు మనం ఎట్లా అంటే అట్లా యుటిలైజ్ జేసుకోవచ్చు ఈ రేషన్ బియ్యాన్ని. ఇలా మంచిగా వేయించేసుకొని మీరు ఎంజాయ్ జేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ జేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వడియాలైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చాయన్నమాట. మమ్మీ ఇవి రైస్‌లోకే కాదు ఉత్తగా కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయని చెప్పారు. పర్ఫెక్ట్‌గా ఉప్పు, మసాలా కూడా సరిపోయిందనమాట. నేను తీసుకున్న 1 కేజీ బియ్యానికైతే చాలా బాగా మసాలా సెట్ అయిపోయింది. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ తగ్గట్టు మసాలాని కరెక్ట్‌గా మిక్సీకి వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటదనమాట. కూరలేమి చేయనప్పుడు చారులు అండ్ అలాగే పెరుగు ఉన్నప్పుడు ఇట్లా సైడ్ డిష్‌గా ఈ వడియాలు పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. సాంబార్‌లోకి ఈ వడియాలు సూపర్‌గా ఉన్నాయన్నమాట. ఇట్లా లంచ్ ప్రిపేర్ చేసేసి నేనైతే షాప్‌కెళ్ళిపోయినా. ఈరోజైతే ఈ పింక్ శారీ తోటి ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాలనమాట పెద్దవాళ్ళకే. అయితే దీనికి షైనీ లైనింగ్ ఇచ్చారనమాట. కొంచెం ఇది చూడడానికి షైనీగా ఉంది. దీన్నే లైనింగ్‌గా వేయమంటే దీన్నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నా. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఎట్లా వస్తదంటే మనకి ఫ్రాకు పైన ఖర్చు ఏది కనిపించకుండా నీట్‌గా భుజం పైన వస్తదనమాట. ఇది కొంచెం మీకు వెరైటీగా అనిపించినా గూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే లోపల వైపు గూడా ఫ్రాక్ లోపల వైపైనా, బయట వైపైనా చూడటానికి చాలా నీట్‌గా ఉంటదనమాట. మనకి భుజం పైన ఉండే ఆ జాయింట్ అనేది కనిపించకుండా కుట్టే విధానం అనమాట.
ఈ విధంగా ఫోల్డింగ్ లెఫ్ట్ వైపు మన ఎదురుగా ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని. తర్వాత మీకు కావాల్సిన మెజర్మెంట్స్ని దానిపైన సెట్ చేసుకొని క్లాత్ని మెయిన్ క్లాత్ని అండ్ అలాగే లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసి కుట్టాల్సిన పని లేకుండా నేను చెప్పిన టిప్ ప్రకారము మన గ్లూని అంటించేసి ఐరన్ చేసుకొని కుడితే ఇవి ముందే సిల్క్ క్లాత్లు ఒక సైడ్ కుడుతుంటే ఇంకో సైడ్ జారిపోతుంటుంటాయి. అలా జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. కుట్టిన తర్వాత ఇక్కడ వైపు ముడతొచ్చింది అక్కడ వైపు ముడతొచ్చింది అన్న మనకి క్వశ్చన్ రాకుండా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే షోల్డర్ పైన జాయింట్ అనేది ఏది రాదనమాట. చూడ్డానికి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకోటి ఇలాగ ఐరన్ చేసి కుట్టేస్తే డైరెక్ట్గా మీరు నెక్ కాడ పైపింగ్ చేసేసి హ్యాండ్స్ అటాచ్ చేసేసి కింద ఫ్రాక్ పార్ట్ జాయిన్ చేశారంటే ఫ్రాక్ టోటలీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రాక్స్ కుట్టేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈవిడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంత పెద్దగా ఉంది కానీ మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా తక్కువగా ఉందన్నమాట. దీన్ని ఎలా సెట్ చేస్తానంటే దీనికి చిన్న బార్డర్ వచ్చింది. అయితే ఈ బార్డర్ని తీసేసి ఎంతవరకు తక్కువ వచ్చిందో అంతవరకు మన బార్డర్ని జాయిన్ చేసి కనిపించకుండా ఇట్లా స్టిచ్ చేసిన అనమాట. కింది వైపు పార్ట్ని కొంచెం లోపలికి మడిచేసి దాని పైకించి ఈ బార్డర్ని అయితే వేసి కుట్టిన అనమాట. ఆవిడ హ్యాండ్ పొడవు తగ్గకుండా ఇట్లా అప్పుడప్పుడు స్మార్ట్ థింకింగ్ ఉండాలన్నమాట. ఇట్లా ఈ బార్డర్ పెట్టేసి సెట్ చేసిన అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఈ ఫ్రాక్ లోపల వైపు చూడండి ఎంత బాగుందో, ఎక్కడ కూడా ఖర్చు కనిపించదు. ఓవరాల్గా ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎట్లుంటుంది అంటే చూడండి ఇట్లుంటుంది అనమాట. ఇది సింపుల్ ఫ్రాకే కానీ మీకు ఖర్చు ఎక్కడా కనిపించదు, షోల్డర్ పైన జాయింట్ కనిపించదు. చూడటానికి చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది అనమాట. చూడండి ఇది షోల్డర్ పైన మీకు జాయింట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. నేను చెప్పినట్టుగా చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటే షోల్డర్ పైన జాయింట్ రాకుండా ఈ విధంగా ఫ్రాక్ని అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. లోపల వైపు కూడా ఇలా ఖర్చు నడుము కాడ కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.